రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. P4 కార్యక్రమంతో పేదరికం లేని సమాజ స్థాపన, పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం. పాణ్యం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పంతంలో తీసుకెళ్తాను. 10 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాను. ప్రజలు హర్షధ్వానులు రేకెత్తిస్తున్నాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, P4 కార్యక్రమంతో పేదరికం లేని సమాజ స్థాపన కొరకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని, పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నానని, ఓవైపు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి మీడియాతో వెల్లడించారు. కాలనీ తరఫున మనం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అక్టోబర్ నుండి గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేకి ఇచ్చాము. ఇప్పుడు కూడా కమిషనర్కి, ఎమ్మెల్యే గారికి అందరినీ రిక్వెస్ట్ చేసి అనేక పోరాటాలు చేసి చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆదిత్యనగర్ కల్వర్ట్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ పూర్తి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నందుకు అధికారులకి, ఎమ్మెల్యే గారికి, సిపిఎం పార్టీకి అనేక పోరాటాలు చేసినటువంటి సిపిఎం పార్టీకి అందరికీ ఆదిత్యనగర్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. భాస్కర్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తూ అలాగే అభివృద్ధి వైపు కూడా పరుగులు తీస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు గత 10 ఏళ్లలో కానీ పట్టించుకోకుండా నయా పైసా నిధులు కూడా విడుదల చేయకుండా ఎంతసేపు ఉన్నా తాము బాగుపడాలి, తమ కార్యకర్తలు బాగుపడాలి అన్న కాన్సెప్ట్తోనే గత పాలకులు పరిపాలించడం జరిగింది. మేము అలా కాకుండా ఎక్కడైతే ఈరోజు మేము 1,20,00,000తో 2 చోట్ల సీసీ కల్వర్ట్లు అయితేనేమి, సీసీ డ్రైనేజ్లకు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అసలు గత ప్రభుత్వంలో ఉన్న ఈరోజు ఏవైతే ఓపెనింగ్ చేశామో గత ప్రభుత్వంలో అసలు కాల్వలు పారి ఆ చెడు వాసనను భరించలేక ఎంతోమంది రోగాల బారిన పడి ఎంతో ఇబ్బందులకు గురి కావడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదిత్యనగర్లో ఈరోజు 84 లక్షలతో ఈరోజు డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే దక్కన్ బిర్యానీ ఏరియాలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అక్కడ కూడా 46 లక్షలతో అక్కడ కూడా మేము డ్రైన్స్, సీసీ కల్వర్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మే నెలలోనే రైతులకు అండగా ఉండేందుకు రైతులు ఏదైతే హామీ ఇచ్చామో అన్నదాత పథకం కింద కూడా 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందించడం జరుగుతుంది. అలాగే ఎన్నికల హామీలో తల్లికి వందనం అని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలను బడికి పంపిస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. కాబట్టి తల్లికి భారం కాకుండా ఏ తల్లి అయితే తమ ఎంతమంది పిల్లలు ఉండి అంతమంది పిల్లలను బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 దాకా ఇప్పుడు ఈ సంవత్సరంలోనే జూన్ నెలలోనే అది కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా దీపం పథకం కింద కూడా గతంలో మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆ పొగంతా కళ్ళు లేకపోయి, గొంతు లేకపోయి, అనారోగ్య పాలయ్యి వాళ్ళ ఊపిరితిత్తులు పాడవుతున్నాయన్న ఉద్దేశంతోనే గతంలో దీపం పథకం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి గ్యాస్ పొయ్యిలు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఇచ్చిన హామీ మేరకే అది కూడా అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని కూడా గతంలో గుంతలమయం రాష్ట్రంగా ఉండేది. ఎక్కడ చూడు గుంతలే, ఒక్క రోడ్డు పిరికెడి ఇసుక వేసి రోడ్లు చేసిన పాపాన పోలేదు వాళ్ళు. కాబట్టి
గత 5 ఏళ్లలో నరకం అనుభవించిన రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ పిఆర్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రాన్ని ఎట్లా ప్రగతి పదంలో నడిపించాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆయన 24 గంటలు ఆలోచించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి రాష్ట్రం విడిపోయి 2019 వరకు నవ్యాంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఎన్నో పరిశ్రమలు రావడానికి శ్రీకారం చుట్టారు. అంటే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, అలాగే జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆయన హయాంలో వచ్చినది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే మా పాణ్యం నియోజకవర్గంలోని నా ఓర్వకల్లు మండలానికి ఇప్పుడు డ్రోన్ హబ్బుగా చేయడం జరిగింది. 300 ఎకరాలు కేటాయించి. అంతేకాకుండా సెమీ కండక్టర్ అది కూడా మన ఓర్వకల్లు మండలానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పరిశ్రమలు రావడానికి, అక్కడున్న చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని పరుగులో పెట్టిస్తూ ఉన్నారు ఈ అధికారంలోకి వచ్చే ఈ 1 ఇయర్లోనే. అంతేకాకుండా మా పాణ్యం నియోజకవర్గాన్ని కూడా ఈ 5 ఏళ్లలో అన్ని పనులు చేయించి అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉగాది నాడునే P4 కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వము, ప్రైవేటు, అలాగే ప్రజల భాగస్వామ్యంతో అంటే పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి. పేదరిక నిర్మూలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము. దానికి తోడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 20% ప్రజలు ఇంకా పేదల్లో ఉన్నారు. వాళ్ళను పైకి తీసుకురావాలంటే ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తే, వాళ్లకు అండగా ఉంటే, వాళ్ళను అడాప్ట్ చేసుకుంటే వీళ్ళు కూడా పైకి వస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అహర్నిశలు పేద ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించి స్వర్ణాంధ్ర దిశగా ప్రయాణిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నేను దీనికి ప్రజలు అందరూ సహకరించాలని కూడా కోరుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారు ఈ కూటమి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను.